తిన్నారా స్వామి మీరు? నేను ఓన్లీ జ్యూస్. లేదు స్వామి, నేను ఇవన్నీ చూస్తుంటా వీడియోలో, అన్నీ చూసి నేను ఒకరోజు మీతో మాట్లాడాలి, ఒకరోజు వినాలి అని చెప్పి చేసింది. నేను క్రిస్టియనే స్వామి, మీరు చెప్పేవన్నీ కరెక్టే స్వామి. కాదు, నువ్వు క్రిస్టియను, నేను చెప్పేవన్నీ కరెక్ట్ అంటే ఆ వ్యాపారం ఏమైపోద్ది? స్వామి చాలా కరెక్ట్, నిజమే కరెక్ట్. ఇన్ని రోజులు అట్లా వేరే ఊళ్ళో ఉండి నేను కూడా మాకు అన్ని తెలిసిపోయలేదు స్వామి. నిజమే స్వామి, మీరు కరెక్టే చెప్తున్నారు. అందుకే మాట్లాడాలి ఒకసారి అనిపించి నేను చేసిన స్వామి. ఏమనుకోద్దండి, వేరే విధంగా అనుకోండి. లేదు, నువ్వు నిజాయితీతో ఉన్నావు నాన్న. నేను చాలా ఇష్టపడతాను. నేను మోసాన్ని, అబద్ధాన్ని అసహించుకుంటాను. ఏం లేదు స్వామి, నేను కూడా కొంచెం లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిని లవ్ చేసి వాళ్ళంతా లాస్ట్ కి నీతి నిజాయితీ మర్చిపోయి దేవుడు ఏం చెప్పినారో తాగకూడదు, తిరగకూడదు, నీతి నిజాయితీ కాదన్నట్టు వేరే విధంగా వాళ్ళు మాట్లాడి నన్ను కూడా చాలా చేశారు స్వామి. నువ్వు క్రైస్తవ బాధితుడివి. అసలు ఈ క్రైస్తవ దాంట్లో వాళ్ళే సరిగ్గా లేరు స్వామి, వాళ్ళే లేరు సరిగ్గా. ఆ పుస్తకమే దరిద్రం స్వామి. నేను అసలు అమ్మాయి వాళ్ళు పాస్టర్స్ ఏం చెప్తే అది నన్ను చాలా ఏ తప్పు చేసి అన్ని వేసి ఇది చేస్తున్నారు స్వామి నాకు. అయ్యయ్యో గొర్రె, మా ఫ్రెండ్ మీరు చూడు ఇట్లా అని చెప్తుంటే నేను మామూలుగా మా అబ్బాయి వాళ్ళు చూసే అన్నమాట. ఇట్లా చూడు నిజం అంటే ఎందుకు తెలీదు, నాకు కూడా తెలుసు. మా వాళ్ళే, నేను కూడా క్రిస్టియనే కదా, మళ్ళీ నేను కూడా మంచిగానే కదా. ఏం లేదంటే వాళ్ళ దాంట్లో డబ్బు ఎవరు ఎక్కువ ఉంటే ఏంటి కథ ఉంటే అట్లా మాట్లాడే వాళ్ళే పాస్టర్స్. నేను కూడా క్రిస్టియనే కదా చెప్తున్నాను. ముందు ఇట్లా నెంబర్ కనుక్కొని ఇట్లా నెంబర్ అయితే మాట్లాడతావా స్వాగతం అంటే నేను అబ్బా మాట్లాడాలని చెప్పి క్రిస్టియన్ అది స్వామి. అంత క్రిస్టియన్ చాలా సంతోషం నాన్న. ఇప్పుడు అమ్మాయి సరిగ్గా లేనప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏమనుకోండి స్వామి, మామూలుగా చెప్తున్నా, అమ్మాయి 10 మందితో తిరిగని పాస్టర్స్ అమ్మాయి మంచిది అంటే మంచిదంట. అమ్మాయిని 10 సంవత్సరాల నుంచి లవ్ చేయని పాస్టర్ నేను చెప్తున్నా కదా, నువ్వు చెడ్డని, నీకు చెడు అలవాట్లు ఉన్నాయి, నువ్వు చెడ్డని కానీ అని అట్లా చెప్పేస్తారా? ఇది ఎంతవరకు స్వామి? నాన్న ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, దేవుడు అంత్యదినంలో తీర్పు తీర్చును అంటాడు. వీడు రోజు తీర్పు తీర్చేస్తుంటాడు, జనాలకి. అబ్బా అసలు చూసి ఈ కన్వర్ట్ మన ఒరిజినల్ దానిలోకి కన్వర్ట్ కానీ మనకి లేదు. ఇట్లా క్రిస్టియానిటీలోకి ఉంది కానీ దీంట్లో నుంచి మా కానీ కాబట్టి బతికిపోయాను. ఎలాగా కన్వర్ట్ లేదు కదా స్వామి, ఇట్లా మన ఈ క్రిస్టియన్ నుంచి దీనికి ఒరిజినాలిటీలోకి రానికి ఎందుకు లేదు? గర్వాపస్సు ఎప్పటి నుంచో ఉంది, పునరాగమనం. నేను ఒకటే అనుకున్నా స్వామి, అసలు వాళ్ళు కూడా అనుకున్నట్టుగా వాళ్ళెవరు మనెవరు అనేది ఉంటుందిలే. మన వెంకటేశ్వర స్వామి నమ్ముకుంటే మనమే అన్నట్టు నేను అట్లనే ఉన్నా స్వామి. కాదు ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక తెల్లని బట్ట మీద ఏదో ఒక బొగ్గు లాంటిదో లేకపోతే ఒక ఆయిల్ పెయింటో అంటుకుందనుకో, అలాగే ఉండాలని రూల్ ఉందా? దాన్ని కడుక్కోవచ్చా? అంతే. క్రైస్తవం కూడా ఒక మచ్చ, బైబిల్ ఒక లుచ్చ, అందులోకి వెళ్ళినాడు బచ్చా. నేను ఇట్లా చాలా అన్నాను అంటే వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు. నేనంతా అబ్బాయి సైతాను అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు. అందుకే సరే, సాతాన్ మహారాజుకి జై, సాతాన్ మహారాజుకి జై. మా సినిమా పేరు అది. మేము తెలుగు, ఇంగ్లీష్, హిందీలో తీస్తున్నాం. సాతాన్ మహారాజుకి జై. ఎడారి మతాలకి బై. గొర్రెలు వస్తే చేయండి ఫ్రై. స్వామి ఒక డౌట్ స్వామి అడగనా? ఎవరైనా కానీ మామూలుగా ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఒక 10 years లవ్ చేసినాడు అనుకుందాం మామూలుగా.
అబ్బాయి మంచోడే, ఎటు పక్కన ముందెతికినా అబ్బాయి ఆ 10 సంవత్సరాల నుంచి అమ్మాయిని లవ్ చేసి అమ్మాయి తప్ప వేరే ఇది లేకుండా అమ్మాయి మాత్రం ఒక 10 మందిని లవ్ చేసింటది. పాస్టర్ చెప్తే అమ్మాయి మంచిదంట. కాదు అంటే ఆ 10 మందిలో ఆడు కూడా ఉన్నాడు. కాదు స్వామి, నేను ఒకటే అడుగుతున్నా, ఏంటంటే పాస్టర్ నువ్వు పాస్టర్ అయ్యింది, నువ్వు ఎక్కువ తప్పు చెప్తావు. నీకు అర్థం కాలే అసలు తప్పుడోనే పాస్టర్ అంటారు. నేను అట్లనే చెప్పిన స్వామి, అట్లనే డైరెక్ట్ గా అనేసినాడు. ఇట్లే మీరు ఎట్లా చెప్తారో ఇట్లనే. అసలు నేను మీ దాంట్లో పుట్టినందుకు నాకు నేను ఈ జన్మకు అనుకుంటున్నా. ఏమీ కాదు, గుర్తుపెట్టుకో నాయన. ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది, లక్షల మంది ఫారినర్స్ వస్తున్నారు. స్టీవ్ జాబ్స్ భార్య వచ్చింది, వెళ్ళి ములుగు. నీ పాప క్రైస్తవ దరిద్రపు జీవితంలోంచి బయటపడు. ఎంత గొప్ప ఋషులకి మనం వారసులం, ఎంతమంది వీరులకు మనం వారసులం. ఏదో లుచ్చా బైబిల్ కోసం దేశాన్ని విమర్శిస్తారు, ధర్మాన్ని నాశనం చేస్తారు. ముష్టి బైబిల్ మన దేశానికి కాదు, ప్రపంచానికి అవసరం లేదు. నువ్వు ఋషుల వారసుడివి. నువ్వు రామాయణానికి, భారతానికి, వాల్మీకి, వ్యాసుడికి వారసుడివి. ఏదో దరిద్రం ఎడబుట్టాడు తెలియని దరిద్రం మనకెందుకు నైనా. బీ స్ట్రాంగ్. ఏం పర్లేదు, సంతోషం. బీ హ్యాపీ నాన్న, చాలా హ్యాపీ. నేను ఉంటాను, పొద్దున్న లేవాలి నాన్న. జై